సో ఇప్పుడు హోల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రీసెంట్గా తెలంగాణ డిస్కామ్ నుంచి ఒక న్యూ రెగ్యులేషన్ వచ్చింది. మీ అందరికీ నోటీసెస్ వచ్చి ఉంటాయి. 3 months పీరియడ్లో నోటీస్ వచ్చినాక 3 నెలలు ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి. ఏదో అబ్రాప్ట్లీ చెప్పలేదు. నోటీస్ ఇచ్చారు, నోటీస్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు వెరీ సైంటిఫిక్గా సిస్టమేటిక్గా. అండ్ నోటీస్ ఇచ్చిన 3 నెలలకి 3 నెలల వరకు ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ గాట్ టైం టు యాక్ట్. న్యూ రెగ్యులేషన్ తోటి ఇంపాక్ట్ కాకుండా చూసుకోవడానికి ఒక 3 months విండో ఉందన్నట్టు. సో అందరూ అంటే ఇది ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైం అన్నట్టు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అదేదో పేపర్ ఇచ్చిరని చెప్పి ఆ ఇంపార్టెన్స్ లేకుంటే దెన్ దెర్ ఇస్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యాప్స్ రాకుండా ప్లస్ ఆ న్యూ రెగ్యులేషన్లో మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, మీరు ప్రాపర్గా ఎనీ ఇండస్ట్రీ ఇఫ్ దే కెన్ మెయింటైన్ దేర్ పవర్ ఫ్యాక్టర్ ప్రాపర్లీ వితౌట్ లీడ్, ఓకేనా. సో దెర్ ఈజ్ నో ఛాలెంజ్ ఆఫ్ ఎక్సెస్ బిల్. సో డిస్కామ్ ఏదైతే పెడుతుందో అది ఎక్సెస్ బిల్ కోసం అనేది కానే కాదు. సో మనం ప్రాపర్గా యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ మనందరం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఆ ఎక్సెస్ బిల్ అనేది ₹1 రాకుండా కూడా మనం ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం. సో ఇంతకుముందు కూడా యాజ్ ఎ ఇండస్ట్రీస్ అందరికీ కేవీహెచ్ బిల్లింగే అవుతుంది, ఓకేనా. కేవీహెచ్ బిల్లింగే అవుతుంది. దాంట్లో ల్యాక్ కాంపోనెంట్ ఒకటే యాడ్ అవుతుండే, ఇప్పుడు లీడ్ కాంపోనెంట్ కూడా యాడ్ అవుతుంది అన్నట్టు. అదే డిఫరెన్స్. సో మన ప్రొడక్షన్లో ఏం చేంజ్ కాకపోయి ఉండొచ్చు, ఓకేనా. ప్రొడక్షన్ కెపాసిటీ కాకుండొచ్చు, ఎక్స్ట్రా మిషనరీ యాడ్ చేయకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఎక్స్ట్రా బిల్ వచ్చే ఒక అవకాశం ఉంది. సో దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలనే ఆస్పెక్ట్లో వీ విల్ స్టెప్ బై స్టెప్ విల్ గైడ్ యూ. అండ్ వీఆర్ హ్యాపీ సార్, ఇక్కడ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఐ థింక్ ఫ్యూ 100 కస్టమర్స్ ఆర్ దేర్ విత్ అస్. వీఆర్ హెల్పింగ్ దెమ్ టు ప్రొయాక్టివ్లీ మానిటర్, అంటే ఆ పిఎఫ్ని మానిటర్ చేస్తూ ఆ మీటర్ రీడింగ్ని ఇమేజ్ తీసుకుంటూ. సో వీఆర్ హెల్పింగ్ దెమ్ అవుట్ సార్ అండ్ వెరీ వెరీ హ్యాపీ కస్టమర్స్ ఆర్ దేర్. ఐ లెర్న్ ఫ్రమ్ మై టీమ్ మెంబర్స్. నా పేరు సికిందర్ రెడ్డి, ఐఎమ్ కో-ఫౌండర్ అండ్ CEO ఆఫ్ భారత్ స్మార్ట్ సర్వీసెస్. మేము ఒక తెలంగాణ స్టార్టప్. తెలంగాణ అంటే మనది అనే ఒక ఫీలింగ్ తోటి ఇక్కడ మేము ఉన్నాము, ఆ స్పేస్లోనే ఉన్నాం. వి అండర్స్టాండ్ దట్ న్యూ రెగ్యులేషన్ ఏంటి, దాన్ని ఈజియెస్ట్ వేలా మనం దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో మాకు కంప్లీట్ కంట్రోల్ అవగాహన ఉంది, ఓకేనా. సో ఆ ఆస్పెక్ట్లోనే ఇప్పుడు వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ సెషన్స్. దాని తర్వాత లాస్ట్ 2 weeks బ్యాక్ FTCCI తోటి కూడా ఒక సెషన్ అయింది. తర్వాత టీమ్ కోఆర్డినేటెడ్ విత్ ప్రెసిడెంట్ సార్ అండ్ ఇమీడియట్లీ ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్ చేద్దాం. అండ్ DE గారు ఇవాళ ఎట్లా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, అండ్ DE గారు కూడా జాయిన్ అవ్వడం. సో దీంట్లో అంతా హోల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ పెంచడం అన్నట్టు. మనం తెలుసుకోవాలి ఫస్ట్, తెలియకుండా ఏది కావద్దు. తెలిసి అవుతుంటే ఓకే, మనకు ఆ థిక్ స్కిన్ ఉంది, బట్ మనం స్టిల్ మనకు తెలుసు నేను చేయలేదు అవుతుంది, ఓకే. తెలియకుండా కావద్దు. దట్ ఈజ్ వాట్ ఈజ్ యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్. ప్రతి తెలంగాణ బిజినెస్కి ఈ కేవీహెచ్ ఎవరైతే ఇంపాక్ట్ అవుతారో, ప్రతి కేవీహెచ్ కస్టమర్, ఇండస్ట్రియలే కాదు, కమర్షియల్ అండ్ ఈవెన్ ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ టు బిల్డ్ అండర్ కేవీహెచ్ వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకు కూడా ఈ రెగ్యులేషన్ అప్లై అవుతుంది. సో వాళ్ళందరికీ ఒక అవగాహన తీసుకురావడానికి ఎంత ఎఫర్ట్ అయితే అంత ఎఫర్ట్ పెట్టడానికి ఒక ఇనిషియేటివే ఇది, వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మీరు అందరు ఫ్రీగా ఇంటరాక్ట్ కావచ్చు. ఫర్దర్ టు దిస్ డిస్కషన్ వీల్ హ్యావ్ ఎ ప్రెజెంటేషన్. ఆ ప్రెజెంటేషన్లో కూడా ఏ స్లైడ్ దగ్గర ఏ డౌట్ ఉన్నా సరే అడగండి. మీరు ఈ నుంచి వెళ్ళిపోయేటప్పుడు 100% ఒక ఆస్పెక్ట్ మీద క్రిస్టల్ క్లారిటీ తోటి వెళ్ళాలి. ఇండస్ట్రీలో మీరు వెళ్ళంగానే అప్లై చేయాలి. మీరు అప్లై చేసిన, మీరు ఇక్కడ లెర్న్ చేసిన ఇన్సైట్స్ని, సో మన ఎక్స్పీరియన్సెస్ అందరికి షేర్ చేసాం. ఇప్పుడు అందరు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ మీకు షేర్ చేస్తారు. సో అట్లా ఈ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు కృష్ణమూర్తి గారు కూడా ఒక సేఫ్టీ ఆస్పెక్ట్లో, ఒక ఎక్విప్మెంట్ మీద, అంటే ఇవన్నీ ఏంటంటే ఎంత అవగాహన వస్తే మనకి ఆ ఇన్ఫర్మేషన్ని మనం అట్లాంటి ప్రోడక్ట్స్ ఆర్ అట్లాంటి సర్వీసెస్ని ఈజీగా యూజ్ చేసుకోగలుగుతాం.